వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తెలుగు రాష్ట్రాలలో శీతాకాలం ముందుగానే దాడి చేసింది. నవంబర్ నెల ఆరంభం నుండి ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోతున్నాయి. గత వారం రోజులుగా చలి సింగిల్ డిజిట్ కు పడిపోవడం జనాలను వణికిస్తోంది. ఉదయం బయటికి అడుగు పెడితేనే చేతులు తడిమేస్తాయి. రోడ్లపై పొగమంచు దుప్పట్లు. సాయంత్రం 5 గంటలకే రాత్రి వచ్చినట్లవుతుంది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలుగునాట చలిగాలులు ఎందుకంత తీవ్రంగా ఉన్నాయి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ ఈసారి చలిగాలులు సాధారణంగా వచ్చేటువంటి సమయానికంటే ముందుగానే వచ్చేశాయి. నవంబర్ మొదటి వారం నుంచే చలిగాలుల దాడి మొదలై గత వారం నుంచి తీవ్రత మరింత పెరిగిపోయింది. డిసెంబర్లో వచ్చే చలిగాలులు ఈసారి నవంబర్ మొదటి వారం నుండే దాడి చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెల్లారే సూర్యోదయమైన ఉదయం 8 గంటల వరకు రోడ్లపై పొగమంచు తొలగడం లేదు. అలాగే సాయంత్రం 5 గంటల నుండే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో జనాలు బయటికి రావడానికి కూడా భయపడవలసిన పరిస్థితి. పగలు కూడా ఫ్యాన్ వేసుకునే అవసరం లేకుండా పోయింది. ఇంట్లో విద్యుత్ వినియోగం తగ్గిపోవడం చలి ఏ రేంజ్ లో ఉందో చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలలో చలి చెమటలు పట్టించే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం రోడ్లు పొగ మంచుతో పూర్తిగా కమ్ముకుపోతుండటంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించవలసి వస్తుంది. కొన్ని ప్రాంతాలలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 డిగ్రీల తక్కువగానే నమోదవుతుందని విశాఖ వాతావరణ శాఖ చెబుతోంది. అరకులో ఉదయం కమ్మేసిన పొగమంచులో ఒక్క అడుగు ముందుకేయడమే కష్టంగా మారింది. చలి ప్లస్ పొగమంచు కలిసి పర్యాటకులకు వింత అనుభవాన్ని ఇస్తుంది. చలి ఎక్కువైనా చూసేందుకు వచ్చేటువంటి జనమైతే పెరిగిపోతూ ఉన్నారు. తెలంగాణలో పరిస్థితి ఇంకా భీకరం. హైదరాబాద్తో సహా ఉత్తర తెలంగాణ జిల్లాలలో చలికాలులు ఆకస్మికంగా పెరిగిపోతున్నాయి. సిర్పూర్, ఆదిలాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల ఇక్కడ ఉదయం 9 గంటల వరకు కూడా చలి తగ్గడం లేదు. సిర్పూర్లో కనిష్టం 7 డిగ్రీలు నమోదు కాగా కొమరంభీం జిల్లాలో 8 డిగ్రీలుగా నమోదవుతుంది. విద్యార్థులు ఉదయం పూట పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. చిన్నారులు దుప్పట్లో నుండి బయటకు రావడానికే భయపడిపోతున్నారు. పాతాళంలో నుంచి వచ్చినట్లుగా చలి విరుచుకుపడుతోంది. చలి తీవ్రత పెరగడంతో పిల్లల్లో, వృద్ధుల్లో దగ్గు, జ్వరం, జలుబు, గొంతు ఎండిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, సీనియర్ సిటిజన్స్ అదనపు జాగ్రత్తలు పాటించాలి అని వైద్యులు సూచిస్తున్నారు. నవంబర్లోనే వచ్చిన ఈ అత్యంత చలి ఇంకా వారం రోజుల్లో అదే తీవ్రతతో వణికించబోతోంది. రెండు రాష్ట్రాలలోనూ చలిపులి దాడి జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాబట్టి చలితో జాగ్రత్త, ఆరోగ్యం కూడా జాగ్రత్త. మాస్కులు వాడి వేడి దుస్తులు తప్పనిసరిగా వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.